2026 సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు కన్నికైన మరీ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు చేసి మానవులందరి పాపముల కొరకు సర్వలోక మానవాళి పాప పరిహార్థమై ఆయన కల్వరి శిలువలో ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి చనిపోయి సమాధిలో పెట్టబడి మూడో దినాన పునరుద్ధానుడై తిరిగి లేచి శిష్యులందరికీ కూడా కనపడి అనేక మంది పరిస్థితులకు కనపడి 40 దినాలు మళ్ళీ ఆయన సజీవుడుగా ఆయన కనబరుచుకుంటూ అనేక ఆశ్చర్యకార్యాలు, అనేక అద్భుత కార్యాలు చేసి ఆయన చెప్పాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను నేను పంపించబోతున్నాను. మీరు దేవుడు తండ్రి ఇచ్చిన వాగ్దానం నిమిత్తము మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీరు యెరూషలేములో నిలిచి ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి అందరూ చూస్తుండగానే, శిష్యులందరూ చూస్తుండగానే ఆయన ఆరోహణమయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆరోహణమైన దేవుడు రేపు నేడో మళ్ళీ ఆయన మధ్యాకాశానికి అప్పుడే భూమి మీదకి రాడు. సంఘం ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే భూమి మీదకి రాడు, ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనకంటే ముందుగా మృతి పొందిన వారు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి విశ్వాస జీవితము వారు క్రమంగా పద్ధతిగా విశ్వాస జీవితాన్ని పరిశుద్ధంగా ఆచరించి ప్రభువునందు మృతి పొందిన వారు మృతులు ధన్యులు అని దేవుని ఒక వాక్యం చూడు. అంటే ఇది ఒక యేసు ప్రభు వారిని నమ్ముకున్నంత మాత్రాన, యేసు ప్రభు వారిని తెలుసుకున్నంత మాత్రాన, యేసు ప్రభు వారి రక్తంలో కడగబడినంత మాత్రాన, బాప్టిజం తీసుకున్నంత మాత్రాన ఆయన రాజ్యంలో స్థానము లభించదు. టికెట్ మాత్రమే సంపాదించినది. మనం ఒక ప్రాంతానికి వెళ్తే టికెట్ ఎలా కొనుక్కుంటామో ఆ టికెట్ కొనుక్కొని మనం సిద్ధపడతాం. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి మనకు కావాల్సిన లగేజ్, మనకు కావాల్సిన ఆహారం, మనకు కావాల్సినవన్నీ మనం సిద్ధపరచుకొని మనం అప్పుడు ప్రయాణం చేస్తాం. అలాగే యేసు ప్రభు వారిని తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంటూ ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే విశ్వాస జీవితం నుంచి తొలగిపోకుండా మన గురి, మన గమ్యము యేసు ప్రభు వారి వైపు చూస్తూ మనము ముందుకు వెళ్తూ ఉంటుంటే మనకు ఆయన తగిన ప్రతిఫలము దయచేసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి మృతి పొందిన వారు మనకంటే మొదట లెగుస్తారు. సమాధిలో పెట్టబడిన వారు దేవుని యొక్క పునరుద్ధాన శక్తి వల్ల ఆయన మధ్యాకాశానికి రాగానే మనకంటే ముందుగా మృతి పొందిన వారు లేపబడతారు. ఆ మీదట సజీవులమైన మనము దేవుని యొక్క మహిమ శరీరాన్ని ధరించుకొని అందరము కలిసి మనము మధ్యాకాశానికి వెళ్తాము. మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం పెళ్లి విందు అక్కడ జరిగింది. ఆ తర్వాత విడవబడిన వారికి భూమి మీద ఎవరైతే విడవబడతారో వారందరికీ శ్రమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూసింది. కొంతమంది 3 సంవత్సరాలు అంటారు, కొంతమంది 4 సంవత్సరాలు అంటారు, కొంతమంది 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అన్నా అవనవండి, కానీ విడవబడిన వారికి మాత్రం శ్రమ. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఆయన కొరకు నమ్మకంగా బతికిన వారేమో దేవుని యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా వారు పైకెత్తబడి యేసు ప్రభు వారి యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వారి పెళ్లి విందులో వాళ్ళు పాల్గొంటారు. ఈ భూమి మీద విడవబడిన వారికి శ్రమ. అప్పుడు కూడా ఈ భూమి మీద యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యెరూషలేము మీదకి, యెరూషలేము చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా వారు ఒక్కసారి తొంబిగా ఆ యెరూషలేము దేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు, యెరూషలేము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనందరినీ వెంట పెట్టుకొని మళ్ళీ యేసు ప్రభు వారు ఏ ఒలీవల కొండ మీద నుంచి అయితే పరలోకానికి ఆరోహణమయ్యాడో ఆ ఒలీవల కొండ మీదే ఆయన కాలు పెట్టబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే దేశాల కొరకు, రాజుల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన కాలనీ కొరకు, మన బంధువుల కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేస్తూ
దేవుడు మనకిచ్చిన విశ్వాసపు జీవితాన్ని మనం పరిశుద్ధంగా, నమ్మకంగా మనం జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో చాలా భయానక వాతావరణం ఉంది. దినదిన గండంగా గడుస్తుంది. మిడిల్ ఈస్ట్ దేశాలు అంటారు మరి. అంటే భూమికి మధ్యగా ఉన్న దేశాలన్నీ కూడా, అంటే యెరూషలేము చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా యెరూషలేము పైన గాజా యుద్ధం చేస్తుంది. యెరూషలేము గాజాతో యుద్ధం చేస్తుంది. అలాగే ఇరాన్‌తో కూడా యుద్ధం చేస్తుంది. అవన్నీ శత్రు దేశాలతో అమెరికా సహాయంతో యుద్ధం చేస్తుంది. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఇజ్రాయేల్‌ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేశాల కొరకు, ప్రపంచ దేశాల కొరకు మనమందరము ప్రార్థించేద్దాం. అందరూ గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇవి జరుగుతున్న సంఘటనలు, ఈ సంఘటనలు మీకు తెలియాలి. మీరు వార్తలు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ చెప్పటం నా బాధ్యత, తెలియజేయటం నా బాధ్యత. మీరు విని విన్నమట్టి వారికే కాకుండా మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ ఈ యొక్క ఈ పరిస్థితులన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క రాకడ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు నెరవేరుతున్నాయని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ప్రవచనాలు నెరవేరుతున్నాయని అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ దగ్గరగా ఉందని అర్థము. మనం సిద్ధపడి మనం అనేక మందిని సిద్ధపరుస్తూ మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించే కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.